అప్డేట్స్ చూస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు రాష్ట్రంలోని అన్ని పార్టీలు వ్యతిరేకమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. చంద్రబాబు తలుచుకుంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. సీఎం కేంద్రంతో పోరాటానికి ముందు నిలవాలని విజ్ఞప్తి చేశారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ విశాఖలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఉండవల్లి హాజరయ్యారు. స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఏం చేయాలని చంద్రబాబు అనుకున్నారో ఈ రోజు చేసే అవకాశం కూటమి ప్రభుత్వానికి వచ్చిందని ఉండవల్లి చెప్పారు. నాడు జగన్ అడిగితే కేంద్రం వినే పరిస్థితిలో లేదు, కానీ ప్రస్తుతం చంద్రబాబు అడిగితే కేంద్రం విని తీరాల్సిందేనని అరుణ్ కుమార్ అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు తన మద్దతు ఉంటుందని అరుణ్ కుమార్ చెప్పారు. ఇప్పుడు ఏదో గోల్డెన్ షేక్ హ్యాండ్ ఇస్తున్నట్టున్నారు చాలా మంది. ఇదే ఈ దీంట్లోనే వీఆర్ఎస్ 9,000 మంది అంతమంది వెళ్ళిపోయారని చెప్పిచ్చాడు. 1,200 అంతకుముందు కొన్ని వేల మీద ఒకటి ఉందండి. కాంట్రాక్ట్ వర్కర్స్ సేమ్ ఈ రిప్లైలోనే అది కూడా ఇచ్చారు, ఎంతమంది చేశారంటే. సో ఇది ఉద్యోగులకి సంబంధించింది కాదండి. ఇది పబ్లిక్ సెక్టర్లో ఉండాలా, ప్రైవేట్ సెక్టర్లో ఉండాలా. పబ్లిక్ సెక్టర్లో ఉండడం వల్ల ఉపయోగాలు నాకు తెలియంది. ఇవాళే తెలిసినటువంటి విషయం ఏంటంటే, మొన్న కరోనా వచ్చి అందరూ వస్తున్నప్పుడు మనకు ఆక్సిజన్ సిలిండర్ తెచ్చుకోవడానికి, ఒక చిన్న సిలిండర్ తెచ్చుకుని ఇంట్లో పెట్టుకోవడానికి వేలలో ఖర్చు అయ్యేది. వీళ్ళు అమ్మిన రేటు స్టీల్ ప్లాంట్ బై ప్రోడక్ట్ నాకు తెలియదు. స్టీల్ ప్లాంట్కి ఆక్సిజన్ బై ప్రోడక్ట్. 11,000కి అమ్మారు వీళ్ళు, ఆల్మోస్ట్ హాఫ్ ద ప్రైస్కి. ఎందుకు పబ్లిక్ సెక్టర్ కోరుకుంటామంటే అందుకని పబ్లిక్ సెక్టర్ కోరుకుంటాం. జనరల్గా స్కేర్సిటీ వచ్చినప్పుడు రేటు పెంచేస్తారు. ఇలాంటి 11,000 వాళ్ళు ఉన్నారు కాబట్టి 23 దగ్గర ఆగింది. లేకపోతే 1,33,00,33కి వెళ్ళిపోయి ఎఫర్ట్ చేయగల వాళ్ళే బతుకుతారు, మామూలు వాడు ఎవడో బతకడానికి లేదు. ఆ పరిస్థితి వచ్చేస్తున్నాం. అందుకే మిక్స్డ్ ఎకానమీలో కాంపిటీషన్, రెండింటికి కాంపిటీషన్ ఉండాలని జవహర్లాల్ నెహ్రూ చెప్పాడు. ప్రైవేట్ సెక్టర్కి పబ్లిక్ సెక్టర్కి కాంపిటీషన్ ఉండాలి. మొత్తం పబ్లిక్ చేయడం తప్పే, మొత్తం ప్రైవేట్ చేయడం తప్పు అని. ఈవేళ మొత్తం ప్రైవేట్ చేసేయాలి అన్నది బీజేపీ వాళ్ళు ఈవేళ కాదు, డైరెక్ట్గా గురూజీ గోల్వాల్కర్ గారు ఆయన రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ అనే పుస్తకం, భారతీయ జనతా పార్టీ వారికి మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్కి అదే భగవద్గీత. అందులో ఏం అనుమానం లేదండి, దాన్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. అందులో ఆయన ఖచ్చితంగా క్లియర్గా చెప్పాడు, ఈ దేశంలో వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు అన్నాడు. ఎవరా ముగ్గురు? మొట్టమొదట ముస్లిమ్స్, తర్వాత క్రిస్టియన్స్, తర్వాత సోషలిస్టులు. సోషలిస్టులు అంటే కమ్యూనిస్టులు, మనం కమ్యూనిస్టులు అంటాం కదండి, అది సోషలిస్టులు అంటే వీళ్ళు. వీళ్ళ ముగ్గురిని ఎలిమినేట్ చేయాలన్నాడు.